దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి బైబిల్లో జరిగిన ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు శరీరధారిగా జీవిస్తున్న ఆ దినాల్లో తాను సేవ చేసిన సంవత్సరాలు కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. 30 సంవత్సరాలు తాను కేవలం ఇంటిలోనే ఉండి పరిచర్య చేస్తూ, తల్లికి పరిచర్య చేస్తూ వస్తున్నాడు. తన కొద్ది సేవా కాలంలో తను చేసిన అద్భుతాలు, తను చేసిన సూచక్రియలు, తను మాట్లాడిన మాటలు చాలా అద్భుతమైనవి. ఒకరోజు సమరయ నుంచి గలిలియా అనే ప్రాంతానికి సేవ నిమిత్తం వెళ్తున్నాడు. తను దారిలో ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ సమీపంగా ఒక గ్రామంలోకి ఇంకా వెళ్ళే సమయంలో పది మంది కుష్ఠరోగులు యేసు ప్రభుకి ఎదురుపడ్డారు. ఆ దినాల్లో ఈ కుష్ఠవ్యాధితో ఉన్న వారిని సమాజంలో ఉంచేవారు కాదు. కుష్ఠవ్యాధుగ్రస్తులు అందరినీ కూడా ఊరి బయటికి వెళ్ళగొట్టేవారు. ఆ ఊరిలోకి వెళ్ళడానికంటే ముందుగా ఊరి వెలుపల ఉన్న ఈ కుష్ఠరోగులు 10 మంది యేసు ప్రభుకి కంటబడి యేసు ప్రభు యొక్క సహాయాన్ని కోరి, ప్రభువా మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మల్ని బాగు చేయండి అని అడుగుతారు. యేసు ప్రభు వారిని చూసి కనికరపడి, జాలిపడి, మీరు మందిరం దగ్గరికి వెళ్ళండి, మందిరంలో యాజకుడు ఉంటాడు, సేవకుడు ఉంటాడు, ఆ సేవకునికి మీ దేహాన్ని చూపించండి, మీ దేహాన్ని చూపించండి, మీరు బాగైపోతారు అని ప్రభు చెప్పాడు. యాజకుడు మీకు కుష్ఠరోగం ఉందా లేదా అనేది సేవకుడు నిర్ధారణ చేస్తాడు. మీరు వెళ్ళండి అన్నాడు. ఈ 10 మంది దేవుని మందిరం దగ్గరికి, యాజకుని దగ్గరికి, సేవకుని దగ్గరికి వెళ్తున్న సమయంలో ఆ మార్గ మధ్యంలోనే ఈ 10 మందికి ఉన్న కుష్ఠరోగం బాగైపోయి ఈ 10 మంది బాగుపడతారు. దేవునికి గట్టిగా హల్లెలూయా చెబుదామా? ఆ దినాల్లో కుష్ఠరోగానికి మందులు లేవు. సమాజ బహిష్కరణ చేయబడిన ఈ 10 మంది కుష్ఠరోగులు ఎప్పుడైతే బాగుపడ్డారో వారు ఎలుగెత్తి దేవుని స్తుతించడం ప్రారంభించారు. అలా ప్రభుని స్తుతిస్తూ 9 మంది ఎవరిని దారిన వారు వెళ్ళిపోయారు. ఆ 10 మందిలో ఒక వ్యక్తి, ఆ 10 మందిలో ఒక వ్యక్తి మాత్రము తాను బాగుపడిన వాడై మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుకి థ్యాంక్స్ చెప్తున్నాడు, వందనాలు చెప్తున్నాడు, కృతజ్ఞత స్తోత్రాలు ప్రభుకి చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి, అయ్యా మీరు మొత్తం 10 మంది కదా, 10 మంది బాగైపోయారు కదా,
నువ్వు ఒక్కడివే వచ్చావేంటి, మిగతా 9 మంది ఎక్కడున్నారు అని అడిగాడు. అయ్యా, వారి దారిన వారు వెళ్ళిపోయారయ్యా, వారి ఇంటికి వారు వెళ్ళిపోయారయ్యా, నేను ఒక్కని మాత్రమే నీ దగ్గరకు వచ్చానయ్యా అని యేసు ప్రభుతోని సమాధానం చెప్పాడు. కాస్త మనం ఆలోచిస్తే మీకేమనిపిస్తుంది? మీరేమనుకుంటున్నారు? 10 మంది బాగుపడ్డారు, అందులో ఒక వ్యక్తి మాత్రమే యేసు ప్రభు దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్తున్నాడు. మిగతా 9 మంది థ్యాంక్స్ చెప్పకుండానే, వందనాలు చెప్పకుండానే, అయ్యా మీరు మమ్మల్ని బాగు చేశారని దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించకుండానే వెళ్ళిపోయారు. తొమ్మిది మంది వెళ్ళిపోయారు, ఒక వ్యక్తి మాత్రమే వచ్చి థ్యాంక్స్ చెప్పాడు. మీకేమనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది? మీరేమనుకుంటున్నారు? ఆ 9 మంది గ్రేటా, ఈ ఒక్కడు గ్రేటా? చెప్పండి చెప్పండి. ఒక్కడా 9 మంది? ఒక్కడు. ఆ ఒక్కడు వచ్చయ్యా, నేను బాగుపడ్డానయ్యా, నన్ను బాగు చేసినందుకు వందనాలయ్యా, నన్ను స్వస్థపరిచినందుకు వందనాలయ్యా, నేను చాలా సంవత్సరాల నుంచి నా భార్య బిడ్డలకు దూరం అయిపోయి, నా ఇంటి వారికి దూరం అయిపోయి, నా పిల్లలకు దూరం అయిపోయి, సమాజంలో నుంచి వెలివేయబడి దిక్కులేని పక్షిగా ఈ అరణ్యంలో, ఈ అడవిలో, ఊరి బయట ఉంటున్నానయ్యా. రోజు భిక్షగానికి వేసినట్టుగా నాకు అన్నం వేస్తున్నారయ్యా. అయ్యా, నువ్వు నన్ను బాగు చేసినందుకు వందనాలు, నా వ్యాధి నుంచి నాకు విడుదలిచ్చినందుకు వందనాలు, నువ్వు చేసిన కార్యాన్ని నేను మర్చిపోలేను, నాకు తిరిగి జన్మిచ్చావయ్యా, తిరిగి బ్రతికిచ్చావయ్యా, తిరిగి జీవితాన్ని నాకు ప్రసాదించావు నాయనా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి కృతజ్ఞత హృదయముతో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 9 మంది ఎట్టిపోయారు? వీరికి మనస్సు లేదా? వీరు బాగుపడలేదా? వీరికి మనస్సాక్షి లేదా? వీళ్ళకు మనస్సు లేదా? ఇంత గొప్ప కార్యం దేవుడు వారి జీవితంలో చేసినప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాలని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, కుళ్ళిపోతున్న వారి శరీరం చీము పట్టి, వాసన పట్టి కుళ్ళిపోతున్న వారి శరీరాన్ని దేవుడు బాగు చేసినప్పుడు దేవునికి వందనాలు చెప్పాలి, దేవునికి ఏదైనా కానుకివ్వాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి అన్న ఆలోచన ఈ 9 మందికి రాలేదా? రాలేదు. ఈ ఒక్క వ్యక్తి మాత్రమే వచ్చాడు. మరి ఈ 9 మందికి మనస్సు లేదా? మనస్సాక్షి లేదా? ఉంది. కానీ వారు దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సు కానీ, మనస్సాక్షి కానీ వారికి లేదు. ఇక్కడ గమనించాలి, మంచి మనస్సాక్షి కలిగిన వాడై ఈ ఒక్క కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనస్సాక్షిని చంపుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండానే వారి ఇంటికి వెళ్ళిపోయిన వ్యక్తులు వీరు. ఈరోజు దేవుని ఎదుట మీరు ఎలా ఉన్నారు? ఆ 9 మంది మాదిరిగా ఉన్నారా? ఆ ఒక్క వ్యక్తి మాదిరిగా ఉన్నారా?
దేవుడు నీ పట్ల చేసిన మేలను బట్టి, ఉపకారములను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన మంచి జీవితాన్ని బట్టి, మంచి కుటుంబాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, మంచి మనస్సాక్షితో నువ్వు ప్రభుని వెంబడించగలుగుతున్నావా? ప్రభుకి థ్యాంక్స్ చెప్పగలుగుతున్నావా? కొందరు దేవుని దగ్గర నుంచి ఎన్నో మేళ్ళు పొందుకుంటారు, కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వ్యక్తులుగా ఉంటారు. దేవుని స్తుతించాలి, నా జీవితంలో ఇన్ని మేలు దేవుడు చేశాడు, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తోత్రం చెప్పాలి అన్న మనస్సాక్షి వారికి ఉండదండి. మనస్సాక్షి అనేది అందరికీ ఉంటుంది, కానీ కొందరి మనస్సాక్షి పని చేయదు, వర్క్ చేయదు. అందుకే ఈ రాత్రికాల సమయంలో మీ మనస్సాక్షి మీ మీద, మీ గురించి మీ మనస్సాక్షి ఏమని సాక్ష్యం చెప్తుంది? ఇతరులు నిన్ను విమర్శించడం కాదు, ఇతరులు నిన్ను పరీక్షించడం, నీ మనస్సాక్షి నీ గురించి ఏమని సాక్ష్యం చెప్తుంది? నీ మనస్సాక్షి. ఒకవేళ నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తుందా? నువ్వు ఇలాంటి వ్యక్తివమ్మా, నువ్వు ఇలాంటి వ్యక్తివయ్యా, నీ లోపట ఈ బలహీనతలు ఉన్నాయి, నీ లోపట ఈ లొసుకులు ఉన్నాయి, నువ్వు పలాని కార్యాలు చేయడం లేదా, పలాని బలహీనతలు నీకు లేవా, పలాని దగ్గర దేవుని మీద తిరుగుబాటు చేయలేదా, అపవిత్రమైన పనులు చేయలేదా, దేవుని చిత్తానికి నువ్వు వ్యతిరేకంగా నడవలేదా అని నీ మనస్సాక్షి నీ మీద ఏమైనా దోషారోపణ చేస్తుందా? మంచి మనస్సాక్షితో వచ్చి ఈ కుష్ఠరోగి బాగుపడినవాడు దేవునికి స్తోత్రం చెప్పాడే, మనస్సాక్షి లేని వారందరూ కూడా వెళ్ళిపోయారే. ఈరోజు నువ్వు ఒక మంచి మనస్సాక్షి కలిగిన క్రైస్తవుడిగా, విశ్వాసిగా నువ్వు దేవుని సన్నిధిలో ఎలా నిలబడగలుగుతున్నావు? ఎలా ఉండగలుగుతున్నావు? మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా, లేక నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేసే వ్యక్తిగా ఉంటున్నావా అనేది నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఎందుకంటే నీ జీవితం నీకు బాగా తెలుసు, నీ మాటలు నీకు బాగా తెలుసు, నీ చూపులు నీకు బాగా తెలుసు, నీ ఆలోచనలు నీకు బాగా తెలుసు, నీ కార్యాలు, నీ క్రియలన్నీ నీకు బాగా తెలుసు. దాన్ని బట్టి నువ్వెవరో నీకు బాగా తెలుసు. నువ్వు ఎలాంటి వాడివో, ఎలాంటి వ్యక్తివో, ఎలా నడుస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో నీ మనస్సాక్షికి బాగా తెలుసు. ఒకవేళ నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేసిందనుకో, నువ్వు బలహీనతలో, పాపములో ఉన్నావని అర్థం. అందుకే దేవుని వాక్యములో యోహాను పత్రికలో ఒక మాట రాస్తాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనములో గమనిస్తే, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. ఆమేన్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, 9 మంది వెళ్ళిపోయారు. 9 మంది వెళ్ళిపోయిన తర్వాత, వారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, వారు పండుకుంటున్నప్పుడు, వారు కూర్చుంటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు వారి మనస్సాక్షి చెప్తుంది, ఏరా యేసు ప్రభుల వారు నిన్ను బాగు చేశారు కదా, ఒక్కసారి వెళ్ళి నువ్వు థ్యాంక్స్ చెప్తే బాగుండేది కదరా. ఏరా దేవుడు నిన్ను బాగు చేసినందుకు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవునికి ఏదైనా కానుక, కృతజ్ఞత కానుకిస్తే బాగుండేది కదరా అని మనస్సాక్షి
అతని మనస్సాక్షి, వారి మనస్సాక్షి వారి మీదనే దోషారోపణ చేస్తుండగా, వారి మీదనే దోషారోపణ చేస్తుండగా ఇప్పుడు దోషారోపణ చేయబడిన వారు ఏం చేయాలట? నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేసినప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలని అంటున్నాడు అక్కడ. గనుక మన హృదయము, మన మనస్సాక్షి ఏ ఏ విషయములో మన యందు దోషారోపణ చెయ్యునో ఆయా విషయముల యందు ఆయన ఎదుట, ఆయా విషయములలో ఆయన ఎదుట అనగా ప్రభు ఎదుట మన హృదయములను, మన మనస్సాక్షిని సమ్మతిపరుచుకుందాము, సరి చేసుకుందాము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, నీ హృదయము నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తుంటే నువ్వేం చేయాలట? ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సన్నిధిలో దోషారోపణ చేస్తున్న విషయాలు ప్రభుకు చెప్పి, ప్రభువా పలాని విషయంలో నేను దోషం చేశానయ్యా, పలాని విషయంలో నేను మాట తప్పానయ్యా, పలాని విషయంలో నేను నిబంధన మీరానయ్యా, పలాని విషయంలో నేను బలహీనంగా ఉన్నానయ్యా, పడిపోయానయ్యా, ప్రభువా నన్ను క్షమించండి. హలో, శుద్ధీకరణ కూటం అంటే ఏంటి? శుద్ధీకరణ కూటం అంటే ఏంటి? నీ మనస్సాక్షిని నువ్వు శుద్ధీకరించుకోవాలి. కూటానికి వచ్చిపోయి బల్ల తీసుకున్నాం అనుకో, తొందరగా పైకి పోతావు. బల్లంటే భూమి మీద ఉంచుతుంది, బల్లంటే పైకి కూడా తీసుకుపోతుంది. రెండు కార్యాలు ఉన్నాయి ప్రభు బల్లలో, బ్రతుకుట ఉంది, చనిపోవటం ఉంది. ప్రభు బల్ల అనేది మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని చంపుతుంది. ప్రభు బల్ల అనేది మనకు ఆరోగ్యం ఇస్తుంది, మనల్ని బలహీనపరుస్తుంది. రెండు దాంట్లోనే ఉన్నాయి. ప్రభు బల్ల అనేది నీ కడుపులో ఉన్న క్యాన్సర్ గడ్డను కరిగిస్తుంది, అది సరిగా తీసుకోకపోతే లేని గడ్డలను పుట్టిస్తుంది. అందుకే బల్లారాధన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు శుద్ధి చేసి తీసుకోవాలి అంటే, ఇక మీదట నీ జీవితంలో ఏ తెగులు నీకు అంటకుండా, ఏ మరణం నీకు సమీపించకుండా మంచి మనస్సాక్షితో ఆ బల్లలో మనం చేయాలి. అది భోజనం కాదు, అది ఆయన రక్తం, ఆయన శరీరం. దేవుని సంగమా, దేవుని ఎదుట నీ మనస్సాక్షిని సరిచేసుకో. నీవెవరో నీకు బాగా తెలుసు. నాకు తెలియదు, ఎందుకు నీ వెంట నేను తిరగడం లేదు కదా, మేము తిరగం కదా. నీ పనిలో ఏం చేస్తున్నావో, నీ ఇంట్లో ఏం చేస్తున్నావో, నీ భార్యతో ఎలా ఉన్నావో, నీ కొడుకుతో ఎలా ఉన్నావో, నీ కూతురుతో ఎలా ఉన్నావో, నీ భర్తతో ఎలా ఉన్నావో, నీ ఇంటి పక్క వారితో ఎలా ఉన్నావో, నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో, నీ నడకలో, నీ పడకలో నువ్వు ఎలా ఉన్నావో నేను గుర్తించలేను. కానీ నీకు తెలుసు, నువ్వెవరో నీకు బాగా తెలుసు. నీ ప్రవర్తన నీకు బాగా తెలుసు, నీ ఆలోచన నీకు బాగా తెలుసు, నీ మాటలు నీకు బాగా తెలుసు, నీ క్రియలు నీకు బాగా తెలుసు. ఆలోచిస్తున్నావా? ఆలోచించు. నువ్వెవరో నీకు బాగా తెలుసు. నీ మనస్సాక్షి, నీ హృదయం నీ మీద దోషారోపణ చేసినప్పుడు ప్రభు నీకు ఇస్తున్న అవకాశం,
వాక్యం నీకు ఇస్తున్న అవకాశం ఏంటంటే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఎదుట నీ బలహీనతలను, నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుని సన్నిధిలో సరి చేసుకోవడానికి ఈ శుద్ధీకరణ కూటము నీకొక మంచి అవకాశము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరి చేసుకో, లేక శుద్ధి చేసుకో. నీ మాటతో కానీ, నీ తలంపులతో కానీ, నీ చూపుతో కానీ, నీ హృదయముతో కానీ, నీ శరీరముతో కానీ, నీ ఆశలతో కానీ, నీ కోరికలతో కానీ నువ్వు అపవిత్రపరచబడి నీ మనస్సాక్షి నీ మీద గుచ్చి 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 నువ్వు ఫలాని వ్యక్తి అంటుందేమో. నువ్వు సరి చేసుకో. అందుకే వాక్యం చెప్తుంది, ఒకవేళ నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తే, దేవుని వాక్యం చెప్తుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో గమనిస్తే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూసారా బ్రదర్, అమ్మ గమనించారా? మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏది శుద్ధి చేస్తుందట? క్రీస్తు రక్తము. యేసు ప్రభు యొక్క రక్తమట మీ మనస్సాక్షిని ఏం చేస్తుందట? అది శుద్ధీకరిస్తుందట. నీ మనస్సాక్షిని బాగు చేసే, శుద్ధీకరించే క్రీస్తు రక్తం యొద్దకు వచ్చి, ప్రభువా నీ రక్తము చేత నా మనస్సాక్షిని శుద్ధి చెయ్యండి, నా మనస్సాక్షిని బాగు చేయండి. నా మనస్సాక్షి బాగులేదయ్యా, నా మనస్సాక్షి బలహీనంగా ఉందయ్యా, నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేస్తుంది ప్రభువా, నా మనస్సాక్షి నా మీద నింద వేస్తుంది ప్రభువా, నన్ను శుద్ధి చేయి, నన్ను శుద్ధి చేయి. శుద్ధి చేయి. ఒక మాట, శుద్ధీకరించుకోవడం మీకు ఆరోగ్యము, ఆయుష్, దీవెన. ఆరోగ్యం, ఆయుష్ ఏంటండి? దీవెన. శుద్ధీకరించకపోవడం బలహీనమవుతారు, రోగులవుతారు, తొందరగా చనిపోతారు. ఒక 70 సంవత్సరాలు బ్రతకాలని అనుకున్నారనుకోండి, 50 సంవత్సరాలకే, అంటే 20 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ని కొట్టేస్తాడు. అని నేను చెప్పడం లేదు, వాక్యం చెప్తుంది. అందుకే దేవుని సన్నిధిలో ఆ నిర్దోషమైన ప్రభు రక్తమును, ఆయన శరీరాన్ని మనము తిని తాగడానికి ముందుగా మన మనస్సాక్షిని బాగుగా శుద్ధి చేసుకోవడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం. 1 గంట సేపు నిన్ను నీవు దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నీ గతాన్ని జ్ఞాపకం చేసుకొని, నీ ఆలోచనను, నీ మాటలు, నీ తలంపులు అన్ని జ్ఞాపకం చేసుకొని, నిన్ను నీవు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో 1 గంట సేపు దేవుని సన్నిధిలో గడిపి, అద్దములో ముఖము చూసుకున్నట్టుగా క్రీస్తులో నీ ముఖము చూసుకొని దేవుని సన్నిధిలో నీ బలహీనతలన్నీ తేటగా ప్రభుకి చెప్పి ఒప్పుకొని విడిచిపెట్టడం చాలా మంచిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తం రేపు నువ్వు తాగబోతున్నావు కదా, ఆ రక్తమే నేనేం చేస్తుంది తెలుసా? శుద్ధి చేస్తుందట. పాడుకుంటాం కదా,
నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. నీ రక్త దారలే ఇలా పాపికాశ్రాయం బీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడగి పవిత్ర పరచుము. ప్రభుబల్లకు ఎవరు యోగ్యులయ్యా అంటే, ప్రభుబల్ల శుద్ధీకరణ కూటానికి వచ్చిన వారు యోగ్యులు కాదు, శుద్ధీకరించుకున్న వారు యోగ్యులు. చెప్పండి చెప్పండి. ప్రభుబల్ల శుద్ధీకరణ కూటానికి వచ్చిన వారు యోగ్యులు కాదు, శుద్ధీకరించుకున్న వారు యోగ్యులు. నీ మనస్సాక్షిని శుద్ధీకరించుకో. నీ మనస్సాక్షి ఎలా ఉండాలో తెలుసా? అపొస్తలుడైన పౌలు రాస్తాడు ఒక మాట, చదువుదాము. అపొస్తలుల కార్యంలో ఒక మాట రాస్తాడు, క్షమించండి, పేతురు రాసిన పత్రికలో నీ మనస్సాక్షి గురించి, మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు. రాయబడిన మాట గమనించారా? మొదట్లోనే రాస్తుంది ఎలాంటి మనస్సాక్షి అట? నిర్మలమైన నిర్మలమైన మనస్సాక్షి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఎలాంటి మనస్సాక్షి నువ్వు కలిగి ఉండాలి? ఒక నిర్మలమైన మనస్సాక్షి. మనం నిర్మల్ పట్టణంలోనే ఉంటాం కానీ నిర్మలంగా ఉండం. కానీ నాకు ఒక మంచి సాక్ష్యం ఉంది. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఏమంటారంటే, నిర్మల ఎంత నిర్మలంగా ఉందో లేదో కానీ నువ్వు మాత్రం చాలా నిర్మలంగా ఉన్నావయ్యా అంటారు. ఎందుకు? నాకే కపటం, నాకే కోపం, నాకే దేశం, నాకెవరి మీద ఏం లేదు. దేవుని కోసం పుట్టాను, దేవుని కోసం బ్రతకాలి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాలనేదే నా తీర్మానం. దేవుని కోసం పుట్టాను, దేవుని కోసం బతకాలి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, ఫినిష్ లైఫ్. అది నా నిర్ణయం. ఈ లోకంలో సంపాదించాలనుకుంటే ఉద్యోగం చేసుకొని చక్కగా సంపాదించుకొని లోకరీతిగా లోకంలో బ్రతికేవాడిని. లోకమంతా పెంటగా భావించి లోకాన్నంత పెంటతో సమానంగా చూసి అన్ని విడిచిపెట్టి ప్రభు సేవకు వచ్చిన తర్వాత ఇంకా ప్రభు కోసమే బ్రతకాలి. అందుకే ఇప్పటికీ నా అన్నవారు నాకెవరు లేరు, ప్రభు తప్ప. ఆమెన్. బంధువులు తెలియదు, తోబుట్టులు తెలియదు, స్నేహితులు తెలియదు, ఎవరున్నా సంఘమే. బంధువులైనా స్నేహితులైనా పొరుగువారైనా కష్టమైన సుఖమైన సంఘం తప్ప ఇంకా నాకెవరితో సంబంధాలు ఉండవు. ఒక విశ్వాసిగా నువ్వు ఎలా ఉండదు తెలుసా? నిర్మలంగా ఉండాలి. నిర్మలమైన హృదయం. ఎందుకు? హృదయ రహస్యాలను పరిశోధించే దేవుడు. నువ్వు ఎలా ఉన్నావు? నీ మనస్సాక్షి ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉందో ఆయన పరిశోధిస్తున్నాడు. నేను చాలాసార్లు చెప్తాను, మీకు ఎన్ని జన్మలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఒకటే జన్మ, ఒకటే లైఫ్. ఇది నిర్మలంగా ఉండాలి. ఇది పాపంతో శాపంతో లోకమాలిన్యముతో ఉండకూడదు ఈ జీవితం. ఇది నిర్మలంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ఆ అత్యున్నతమైన సింహాసనం విడిచి ఈ భూమి మీదకి ఒక మట్టి బొమ్మగా ఉన్న నిన్ను నన్ను రక్షించడానికి రావడానికి కారణం ఏంటి? అమూల్యమైన సింహాసనాన్ని మహిమను విడిచిపెట్టి నీ కోసం నా కోసం వచ్చాడంటే
ఆలోచించండి. ఇది ఒక బొమ్మ, మట్టి బొమ్మ. దీని విలువ 20 రూపాయలు, 30 రూపాయలు. నా దృష్టిలో దానికి విలువ లేదు. నా దృష్టిలో దానికి విలువ లేదు. ఈ విలువ లేని ఈ బొమ్మకు నేను విలువ ఇచ్చాను అనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాను చూడండి, దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాను, పులిపీఠం మీద పెట్టాను. ఒక విలువ లేని దానికి, అర్హత లేని దానికి నేను ఇంత విలువిచ్చినప్పుడు, ఒకవేళ ఈ బాటల్కి, ఈ బొమ్మకు ఒకవేళ మాటలు ఉంటే ఈ బొమ్మ ఏమంటుంది? ఏమంటుందంటే, అయ్యా పనికి మాలిన బాటల్ని నేను, నా విలువ 5-10 రూపాయలు నా విలువలేని నన్ను తీసుకొచ్చి విలువైన స్థానంలో పెట్టావే. ఎక్కడో తాగుబోతుల మధ్యలో, వ్యభిచారుల మధ్యలో, అపవిత్రుల మధ్యలో ఉండవలసిన నన్ను తీసుకొచ్చి పరిశుద్ధ స్థలములో నన్ను నిలిపావే. విలువలేని నా బ్రతుకు నాకు విలువనిచ్చావే అని చెప్పి ఈ బాటిల్ నోరుంటే ఏం చేస్తుంది తెలుసా? నాకు థ్యాంక్స్ పాస్టర్ గారు, మీరు నన్ను వాడుకుంటున్నందుకు స్తోత్రం, మీరు నన్ను కొనుక్కున్నందుకు స్తోత్రం, మీ టేబుల్ మీద నన్ను ఉంచుకున్నందుకు స్తోత్రం, మీరు నన్ను వాడుకుంటున్నందుకు వందనాలు అని చెప్తుందా చెప్పదా? చెప్పండి. అదే ఈ బాటల్ లాంటిది మన బతుకు. ఈ బాటల్ కన్నా 10 రూపాయలు వస్తాయి. మనం చచ్చిపోతే ఏం రావు, మన ఎవరు కొనటోళ్ళు లేరు. విలువలేని మన బ్రతుకులకు ప్రభు విలువిచ్చాడు కదా. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండి తెలుసా? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ మనస్సాక్షి ఎలా ఉంది? అమ్మా, అయ్యా, ఒకసారి ఆలోచించు. మందిరానికి వస్తావు, మళ్ళీ విచ్చలవిడిగా తిరుగుతావు, విచ్చలవిడిగా మాట్లాడతావు, బూతులు మాట్లాడతావు, అన్యాయం చేస్తావు, సిడికిడి తాగుతావు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటావు. దేవునికి ఇష్టం లేని అన్య ఆచారాలు చేస్తావు. ఏమైంది నీ మనస్సాక్షి? నీకు అది చేయకూడదని తెలిసినా నువ్వు అది చేస్తున్నావే. ఏమైంది నీ మనస్సాక్షి? మనస్సాక్షి మాట్లాడుతుంది, మనస్సాక్షికి స్వరం ఉంది, మనస్సాక్షి గద్దిస్తుంది, మనస్సాక్షి హెచ్చరిస్తుంది. అయితే ఆ మనస్సాక్షి హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు తట్టుకోలేక ఈ వ్యక్తి ఏమంటాడంటే, నోర్మై, ఏం మాట్లాడుతున్నావు, నోర్మై, అవును చేశాను, ఏం అవుతుంది కానీ ఏం అని చెప్పి తన మనస్సాక్షి గొంతు పిసికి తన మనస్సాక్షిని హత్య చేస్తాడు. అంటే అర్థం తెలుసా? మనస్సాక్షిని హత్య చేయడం నిన్ను నీవు హత్య చేసుకున్నతో సమానం. బాగా వింటున్నారా? నీ మనస్సాక్షిని గొంతు నలపడము నిన్ను నీవు హత్య చేసుకున్న దానితో సమానము. ఎన్నిసార్లు హత్య చేసుకున్నావో నీ మనస్సాక్షిని నీవే పొడుచుకున్నావు, నీవే గాయం చేసుకున్నావు. నీ మనస్సాక్షిని చంపి చంపి పొడిచి పొడిచి ఎన్నిసార్లు గాయం చేసావో నీ మనస్సాక్షిని. ప్రభు అంటున్నాడు, ఇప్పటికైనా యేసు ప్రభు రక్తం నీకు సమీపంగా వచ్చింది. ఆ రక్తం దగ్గరికి వచ్చి, నీకు సమీపంగా వచ్చిన ఆ రక్తం దగ్గరికి వచ్చి, ఆ రక్తంలో నీ మనస్సాక్షిని శుద్ధీకరించుకుంటే నీకు చాలా మంచిది. నీకు చాలా మంచిది. చాలామంది ఇక్కడ మనస్సాక్షి దోషారోపణ చేయబడేవారు ఉన్నారు. మీ గుండె మీద చేతులు పెట్టుకొని ప్రశ్నించుకోండి. 90% మంది ఇక్కడ ఉన్నారు. మీ మనస్సాక్షి మీ మీద దోషారోపణ చేయడం. మిమ్మల్ని చూస్తుంటేనే మీ దృశ్యాలు కనిపిస్తున్నాయి. మీ ఇంటి దగ్గర మీ మాటలు, మీ కార్యాలు నాకు కనిపిస్తున్నాయి. ప్రసంగం చేస్తుంటేనే, మీ ముఖం చూస్తుంటేనే మీ 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 బలహీనతలన్నీ నా కళ్ళకు ఇట్లా ఒక సినిమా వల్లే కనిపిస్తున్నాయి మీ ముఖాలు చూస్తుంటేనే. కానీ నేను వాటిని చెప్పదలుచుకోలేదు. ప్రభుకి అన్నీ తెలుసు, నువ్వు తెలియదని అనుకుంటున్నావు. ఒక సేవకునికి తెలవలసిన అవసరం లేదు. అవసరం ఏంటి?
నేనేమన్నా పరలోకం ఇచ్చేవాన్నా, నీకేమన్నా డబ్బులు ఇచ్చేవాన్నా, నీకేమన్నా స్వస్థత ఇచ్చేవాన్నా? నాకు తెలియవలసిన అవసరం లేదు, ప్రభుకి అన్నీ తెలుసు. కొందరు తాగుతూ వచ్చి, వ్యభిచారం చేస్తూ వచ్చి, సైతాను యొక్క ప్రలోభాల్లో బలహీనులుగా ఉండవచ్చి ధైర్యంగా ప్రభు బల్ల తీసుకుంటున్నారండి. అది ప్రమాదం సుమా, అది చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. దేవునికి నువ్వు రాను రాను దినదినము సమీపంగా వచ్చి నిర్మలమైన మనస్సాక్షితో నువ్వు ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తూ పరిశుద్ధపరుచుకుంటూ పరిశుద్ధమైన వ్యక్తిగా సాగిపోవాలి. కానీ నీ భక్తిలో నువ్వు ముదిరిపోయి, నీ భక్తిలో చెడిపోయి, నీ భక్తిలో నువ్వు దేవునికి దూరమై ఒక నామకార్థంగా మందిరానికి వస్తూ పోతున్న వ్యక్తిగా మారావనుకో, నీకు వచ్చే ప్రయోజనం ఏముంటుంది? నరకం తప్ప. నీ భక్తి నీకు ప్రయోజనకరంగా మారాలి. నీ భక్తి నీకు ప్రయోజనకరంగా మారాలి. అందుకే దేవుని బిడ్డలారా, మీ మనస్సాక్షి చాలా ఉంది. ఎంత సున్నితంగా ఉండాలంటే మనస్సాక్షి, ఎంత సున్నితంగా ఉండాలంటే, ఒకసారి ఒక వ్యక్తితో మాట జారాను, మాట జారి ఫోన్ పెట్టేశాను. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఫోన్ చేసి, నీ మాటను వెనక్కి తీసుకొని అతనితో సమాధానపడు, అతనితో చక్కగా ఆ బలహీనతను సరిచేసుకో అన్నాడు. అంత సున్నితంగా, అంత డెలికేట్గా ఉండాలి మనస్సాక్షి. గట్టిగా అల్లు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను చేసిన హెచ్చరిక సరి అయిందే, కానీ నా మాట ద్వారా అతడు గాయపరచబడ్డాడేమో అని బాధ అనిపించింది. నేను చేసిన పని, హెచ్చరిక కరెక్టే, రైటే, కానీ అలా మాట్లాడినందుకు బాధపడ్డాడేమో, కాస్త సున్నితంగా చెప్తే బాగుండేది అని అనిపించింది. అంత సున్నితంగా ఉండాలి మన మనస్సాక్షి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? నేను మంచి మనస్సాక్షి కలవాడనై ఈ సేవ చేస్తున్నాను. హల్లెలూయా. మనము దేవుని ప్రజలమైన మనము దేవుని సన్నిధిలో మంచి మనస్సాక్షితో బ్రతుకుటకు, మాట్లాడుటకు, జీవించుటకు, మన యాత్రను కొనసాగించుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. మనస్సాక్షి బ్రతికి ఉన్నవారే మనుషులు, మనస్సాక్షి చనిపోయిన వారంతా శవాలు, శవాలతో సమానం, మృతులతో సమానం. మనస్సాక్షి బ్రతికున్న వారే మనుషులు, మనస్సాక్షి చనిపోయిన వారు మృతులతో సమానము. చనిపోవుట, మనస్సాక్షి చనిపోవుట చనిపోయిన వ్యక్తితో సమానము. ఈరోజు నీ మనస్సాక్షి బ్రతికుందా, చనిపోయిందా? ఆలోచించు. ప్లీజ్ సహోదరుడా, సహోదరి ఆలోచించు. సంగమా ఆలోచించు. నీ మనస్సాక్షి బ్రతికుందా, చనిపోయిందా? దోషారోపణ చేస్తుందా? రా ప్రభు దగ్గర రా, శుద్ధీకరించుకో. ఆయన రక్తం నిన్ను కడుగుతుంది, హిమము కంటే తెల్లగా నిన్ను మారుస్తుంది. హల్లెలూయా. చూడండి, గెహాజీ అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతని కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? కుష్ఠరోగం ఎందుకు వచ్చిందంటే అతనికి ఆ నయమాన్ దగ్గరికి వెళ్ళి అతని కుష్ఠరోగం బాగుపడ్డది. సేవకుని దగ్గర ఉంటున్న వ్యక్తి సేవకునికి తెలవకుండా నయమాన్ దగ్గరికి వెళ్ళాడు. సేవకునికి తెలవకుండా చేసే ప్రతి పని కుష్ఠరోగంతో సమానం.
వింటున్నారా? సేవకునికి సలహా లేకుండా కానీ, ఆలోచన లేకుండా కానీ, సేవకుని యొక్క ప్రార్థన లేకుండా కానీ చేసే ఏ పనైనా అది కుష్ఠరోగాన్ని తీసుకొని వస్తుంది. అది మంచా చెడ అన్నీ కూడా సేవకునితో సంప్రదించాలి. సేవకునికి తెలవకుండా వెళ్ళిపోయాడు. సేవకుని పేరు చెప్పి ఆ ధనాన్ని, డబ్బునంతా తీసుకొచ్చుకొని ఇంట్లో దాచిపెట్టాడు. సేవకుని దగ్గరికి వచ్చి మళ్ళీ నిలబడితే సేవకుడు ఏమన్నా తెలుసా? నీవు నయమాన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు నీతో పాటు నా మనస్సు రాలేదా? చూసారా? సేవకుని మనస్సు ఎప్పుడు కూడా మీ అడుగుల వెనకే ఉంటుంది, మీ ఇంటి చుట్టే ఉంటుంది, మీ మీదనే ఉంటుంది. మా మనసు ఎప్పుడు కూడా మీ చుట్టే తిరుగుతుంటుంది. అర్థమవుతుందా? మా మనస్సు ఎప్పుడు కూడా మీ వెనకే వస్తుంటుంది. మీరు ఎంత దూరంలో ఉన్నా మా మనస్సు మీ చుట్టే తిరుగుతుంటుంది. మీరు బాగా గుర్తుంచి పెట్టుకోవాలి. సేవకుడు మీ వెంట ఉండవలసిన అవసరం లేదు. సేవకుని మనస్సు మీ వెంట ఉంటుంది, మీ వెంట తిరుగుతుంది. మీరేం చేస్తున్నారు? కూర్చున్నారా? లేచినారా? తిన్నారా? పరిశుద్ధంగా ఉన్నారా? పడిపోయారా? బలహీనంగా ఉన్నారా? బతుకున్నారా? చచ్చిపోయారా? అని మీ మనస్సే మీ చుట్టే తిరుగుతుంటుంది. సేవకుని మనస్సు నేను విజిటింగ్స్ చేయకపోయినా, మీ గృహాలకు రాకపోయినా, అర్థమైందా? 15 సంవత్సరాలు తిరిగాను. ఒక ఇంటికి నెలకు 4 సార్లు వెళ్ళేవాడిని. కానీ సేవ విస్తరించిన తర్వాత ఇంక చేయడం వీలు కాక, వల్ల కాక వదిలిపెట్టేశాను. ఎందుకంటే బలహీనమైపోయాను. చాలాసార్లు వాంతులైనాయి, చాలాసార్లు పడక ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. చేయలేకపోయానని ప్రభుతో చెప్పాను, విడిచిపెట్టాను. సేవకులకు అప్పచెప్పాను. రాకపోయినా మనస్సు మాత్రం మీ ఇంటి చుట్టే, మీ అడుగుల చుట్టే, మీ ప్రయాణం చుట్టే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా అల్లు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలాసార్లు మీకు అప్పుడప్పుడు కొంతమందికి ఫోన్ చేసినప్పుడు నేనేలా అయ్యగారికి గుర్తొచ్చాను ఇంత సడన్గా అని మీరు అనుకుంటారు. మేము ఎలా గుర్తొచ్చాం సడన్గా అయ్యగారికి, అమ్మగారికి అని మీరు అనుకుంటారు. మీ చుట్టే తిరుగుతుంది కనుక మీరు అనుకుంటారు. మీరు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సేవకుని మనస్సు ఎప్పుడు మీ చుట్టే ఉంటుంది కనుక మీరు ఎప్పుడు కూడా మీ ప్రక్కలోనే సేవకుని మనస్సు నిలబడి ఉంది అన్న ఆలోచన మీకు ఎప్పుడు ఉండాలి. అదిగో గేహాజుతో మనస్సు వెళ్తుంది. ఆ ధనము, వస్త్రాలు తీసుకొని వచ్చాడు, ఇంట్లో పెట్టాడు. ఆయన మనస్సు అంతా గమనించింది. ముందు నిలబడ్డాడు. ఎక్కడికి వెళ్ళావంటే ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడనే ఉన్నానని చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయనతో వెళ్ళి నా మనస్సు ఏమన్నా, ఇదిగో నువ్వు పరిగెత్తున్నప్పుడు, నువ్వు ధనం తీసుకున్నప్పుడు, ఇంట్లో దాచిపెట్టినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? ఏంటి గేహాజీ నువ్వు ఎలా చేసావు? మనకు ధనం ముఖ్యమా, డబ్బులు ముఖ్యమా? డబ్బులు సంపాదించుకోవడానికి సేవకు వచ్చామా? మనం వస్త్రాలు సంపాదించుకోవడానికి సేవకు వచ్చామా? భూములు సంపాదించుకోవడానికి సేవకు వచ్చామా? సంపాదించుకోవడానికి లోకంలో వ్యాపారం చేసుకోవచ్చు కదా, మనం సేవలో ఎందుకు ఈ పనులు చేయాలి? కాబట్టి ఇదిగో ఆ నయమానుకున్న కుష్ఠరోగం నీకు, నీ భార్యకు, నీ పిల్లలకు వస్తుందని చెప్పి పంపించాడు. దేవుని సన్నిధిలో నిలబడిన వాడు కుష్ఠరోగంతో వెళ్ళిపోయాడు. కుష్ఠరోగంతో ఉన్నవాడు ఇప్పుడు సమాజంలో నుంచి వెలివేయబడాలి. భార్యకు వచ్చింది, పిల్లలకు వచ్చేసింది. బ్రదర్, నువ్వు చేసే పాపం, నువ్వు చేసే అక్రమం నీకు, నీ భార్యకు వస్తుంది.
ఇంకా ఎప్పుడు నీ భార్యను పట్టుకొని నీ పిల్లలు పట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరగడమే. అర్థమైందా? నువ్వు బాగుంటే నీ భార్య బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ భార్య పరిశుద్ధంగా ఉంటుంది, నీ పిల్లలు పరిశుద్ధంగా ఉంటారు. నువ్వు చెడిపోయావనుకో, నీ భార్య చెడిపోతుంది, నీ పిల్లలు చెడిపోతారు. నువ్వు లోకంలో తిరిగావనుకో, నీ భార్య కూడా లోకంలో తిరుగుతుంది. నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు అనుకో, నీ భార్య కూడా ఇంకోటితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది? నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఒక వ్యక్తితో తిరగడం తప్పు కానప్పుడు నీ భార్య ఇంకో వ్యక్తితో తిరిగితే తప్పేలా అవుతుంది? తప్పు కాదు కదా. నువ్వు చేసింది కరెక్ట్ అనిపించినప్పుడు నీ భార్య ఇంకొకరితో తప్పేలా అవుతుంది? అది కాదు కదా. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ భక్తి జీవితం, ఈ ఆత్మయాత్ర చాలా పరిశుద్ధమైంది. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే భూమి ఆకాశం అంతగా మనని బట్టి సంతోషిస్తుంది. హల్లెలూయా. ఒక పాపాత్ముని మోయడానికి భూమి ఏడుస్తుంది, ఆకాశం ఏడుస్తుంది. కానీ ఒక పరిశుద్ధుని మోయడానికి కానీ, పరిశుద్ధిని చూడడానికి కానీ, నక్షత్ర సూర్య చంద్రులు కానీ ఆ పరిశుద్ధిని చూసినప్పుడు ఆనందంతో గంతులేస్తాయి. భూమి ఆకాశం నక్షత్ర సూర్యులు ఆనందిస్తాయి. మనస్సాక్షిని చంపుకున్నాడు గెహాజీ. ఆ బిలామి కూడా అలాంటి వాడే. దేవుడు మాట్లాడుతున్నాడు, వెళ్ళొద్దు బాబు, శాపం పెట్టద్దు బాబు, ఎందుకు అలా చేస్తున్నావు, వెళ్ళకు బాబు, ఆ డబ్బు ముఖం చూడకు బాబు, ఆ డబ్బు అని వెంట పడతావేంటి, ఆ డబ్బు వెంట పడతావేంటి, ఆ డబ్బు ముఖం చూడకు, వెళ్ళకు, వాళ్ళకు శాపం పెట్టకు అని ఎంత చెప్పినా బిలాం వినడే. మనస్సాక్షి చనిపోయి వాతివేయబడి దేవుడు చెప్పినా వినడే. నువ్వు ఎంత చెప్పినా వినలేదనుకో, ఏంటి పరిస్థితి ఏంటి తెలుసా? నువ్వు ఎంత చెప్పినా ఏం జరిగిందో చూడు. బిలాముకు దేవుడు ఎంత చెప్పినా వినడం లేదండి. ఎంత చెప్పినా వినడం లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, స్వయంగా బిలాము, వాళ్ళ ముఖం చూడకు, డబ్బు ముఖం చూడకు, ఎవరికి శాపం పెట్టకు. బిలాము నా మాట విను. వినడే. చివరికి వినకపోయేసరికి ఈ మూర్ఖంతో ఏం మాట్లాడేది, పొమ్మన్నాడు. పొమ్మని దారిలో ఏం తెలుసా, దారిలో వెళ్తున్నప్పుడు కత్తి చేతిలో పట్టుకొని నిలబడ్డాడు దేవుడు చంపడానికి బిలామును. కత్తి చేతిలో పట్టుకొని నిలబడ్డాడు. ఆ గాడిద కాపాడింది బిలామును. ఒకవేళ ఆ టైంలో బిలామును గాడిద కాపాడకపోతే బిలాము అక్కడే చచ్చిపోయేవాడు. అయినా తప్పును ఒప్పుకోకుండా, అయ్యా నీకు ఇష్టం లేదా, అయితే నేను వెనుకకు పోతానంటే, చూసారా, చేసింది తప్పైందా, క్షమించు ప్రభా అని అడగకుండా, నీకు ఇష్టం లేదా ప్రభా నేను పోవడం, అయితే నేను వెనుకకి వెళ్ళిపోతా ప్రభా అంటున్నాడు. చూసినా, మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. కొందరు మూర్ఖంగా మాట్లాడుతుంటారండి. వారి మనస్సాక్షి వారి మీద దోషారోపణ చేస్తున్నా మూర్ఖంగా మాట్లాడతారు, మూర్ఖంగా ఎదురిస్తుంటారు, మూర్ఖంగా ఆలోచిస్తుంటారండి. మీకు విషయం చెప్పినా, ఇంత వాక్యం ఈ తెలంగాణ ప్రాంతంలో మీకు నేను తప్ప ఎవరు చెప్పడం లేదు. చెప్పిన తర్వాత కూడా మీరు మారలేదు అనుకో, మీరు మూర్ఖులు అవుతారు. ఇక మూర్ఖుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది చెప్తాను వినండి. బిలాము వెళ్ళాడు, శాపానికి బదులుగా ఆశీర్వాదం పెట్టాడు, అయిపోయింది. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఏమీ తెలుసా, బిలామును చంపేశారు. మరి డబ్బులు ఏమైపోయాయి? తీసుకున్న డబ్బులు ఏమైపోయినాయి? బిలాము తీసుకున్న ఆ లంచం డబ్బులు ఏమైపోయాయి? సమాధి కట్టడానికి సరిపోయింది. అది ఎవడో తినేశాడు, అది ఎవడో కొట్టేశాడు, ఎవడో తినేశాడు.
నువ్వు సంపాదించింది నువ్వు తింటావని నువ్వు అనుకుంటున్నావా? దేవుని ఆశీర్వాదం ఇచ్చిందే మనం తినాలి, ఆశీర్వదించిందే మనం తినగలుగుతాం. దేవుడు ఆశీర్వదించని ఏది కూడా మనం తినలేము. మన నోటి దాకా రానివ్వడు దేవుడు, రానివ్వడు. తన మనస్సాక్షిని చంపుకొని బయలుదేరిన బిలాము బ్రతికాడా, చనిపోయాడా? చనిపోయాడు. యుద్ధంలో చనిపోయాడు, హత్య చేయబడ్డాడు, చనిపోయాడు. మన మనస్సాక్షిని మనం చంపుకుంటే ఎక్కడో ఒక దగ్గర ప్రమాదం పొంచుకొని ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలారా, వాత వేయబడిన మనస్సాక్షి మనకు ఉండొద్దు. అదే తిమోతిలో రాస్తాడు, చదవండి. మొదటి తిమోతి 4వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారే వివాహం నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాలని చెప్పుచుందురు. గమనించారా ఆ వాక్య భాగాన్ని? ఇక రాయబడిన మాట గమనించండి. ఆ అబద్ధికులు, నా వైపు చూడండి, అబద్ధికులు ఏం చెప్తారట? వాత వేయబడిన మనస్సాక్షి కలవారై. ఏ మనస్సాక్షి చెప్పండి కాస్త గట్టిగా? వాత వేయబుట. వాత వేయటం అంటే ఏంటిది? ఒక రాడు ఎర్రగా కాల్చి చేతి మీద పెడితే ఏమేసినట్టు చెప్పండి? కొట్టినట్ట, వాతేసినట్ట? వాతేసినట్టు. అది వాత వేయబడింది. ఇంకొన్ని రోజులైన తర్వాత పుండు అవుతుంది. పుండైన తర్వాత దాన్ని ఇలా గిచ్చండి, స్పర్శ ఉంటుందా? ఉండదు. వాత పెట్టిన దగ్గర పుండైన తర్వాత కొంతకాలానికి దాన్ని గిచ్చితే నొప్పి ఉండదు. మనస్సాక్షికి నొప్పి లేని వారు, వాత వేయబడిన వారు. ఈ వాత వేయబడిన వారి ప్రసంగం ఏంటంటే, వీళ్ళ పాటలు ఏంటంటే, వీళ్ళ మాటలు ఏంటంటే, వారు ఏమంటున్నారు తెలుసా? వివాహమును నిషేధించుచు, పెళ్లి చేసుకోవద్దు అని నిషేధించుచు, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కొన్ని ఆహార వస్తువులు తినకూడదని వారికి చెప్తున్నారట. దేవుడు సృష్టించిన వాటిని, ఇప్పుడు దేవుడు ఆపిల్ పండును సృష్టించాడు. ఈ వాత వేయబడిన వాడు ఏమంటాడంటే, అవ్వ ఆపిల్ పండు తినే పాపంలో పడ్డది కాబట్టి నువ్వు ఆపిల్ పండు తినొద్దు అంటాడట. ఉదాహరణగా చెప్తున్నాను మీకు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. తినే వాటిని తినకూడదట, తినే వాటిని తినకుండా చేస్తారట. వివాహం చేసుకోవద్దు అంటారట. అసలు వివాహం ఏదైనా తోటలో చేసింది దేవుడు, అవునా? చెప్పండి. ఏదైనా తోటలో వివాహం ఎవరు చేశారు? ఆదామవ్వలకు? కాస్త గట్టిగా. దేవుడే చేశాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మొదటి అద్భుతం ఎక్కడ చేశాడు? కానాను విందులో. చూసారా? మొదటి అద్భుతం కానాను వివాహంలోనే చేశాడు. తర్వాత ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు, మనం పెళ్లి కుమార్తెగా పోతున్నాం. చివరికి యేసుతో ఏం జరగబోతుంది? అందుకే వివాహం అన్ని విషయముల్లో ఘనమైంది. ఇక్కడ ఏమంటున్నారు? వివాహమును నిషేధించుచు. నిర్మల్లో ఒక సంఘం ఉండేది. నేను కొత్తగా వచ్చినప్పుడు ఒక సంఘం ఉండేది. ఇప్పుడు లేదు, అది మూతపడతాయి. అలాంటి సంఘాలు మూతపడిపోతాయి. చర్చి కూలగొట్టేశారు, స్థలం మొత్తం. తెలుసు కదా, పెట్రోల్ బంక్ అయింది చూడండి, ఇదిగాం చౌరస్తాలో. ఇక్కడ మన మంచిర్యాల చౌరస్తా ముందుకు వెళ్తే ఇదిగాం రోడ్లో పెట్రోల్ బంక్ అయింది చూడండి. అది మందిర స్థలం, అది మందిరం. అక్కడ మంచి సేవకుడు, ఒకప్పుడు అద్భుతంగా సేవ చేశాడు. అద్భుతాలు చేశాడు. మళ్ళీ ఏమైంది ఏమో, దయ్యం బట్టి. అర్థమైందండి? వివాహం ఇది సంఘస్థులకు వివాహం చేయకుండా, సంఘ బిడ్డలకు వివాహం చేయకుండా అందరు పెద్ద పెద్ద వాళ్ళై పాపం వివాహాలు కాక వయసు మీరిపోయి సంఘం నుంచి వెళ్ళిపోయారు. ఆ సంఘంలో వాళ్ళు వచ్చి నన్ను అడిగేవారు, అయ్యా వివాహం చేసుకోవద్దా,
మా అయ్యగారు చేసుకోవద్దు అంటున్నాడు, ప్రభు వస్తున్నాడు, మనం వెళ్ళిపోవాలంటున్నాడు, వివాహం చేసుకోవద్దు అంటున్నాడు అని ఇలా వివాహాన్ని చివరికి ఏమైపోయింది, ఆ పరిచర్య క్లోజ్ అయిపోయింది. వాక్యాన్ని వివేచించాలి, వాక్యాన్ని ప్రార్థనలో నానబెట్టాలి, వాక్యమును బాగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో దాన్ని గ్రహించాలి. వాక్యం అనేది దేవుని వాక్కు. ఆ వాక్కును గ్రహించడానికి మానవ జ్ఞానం పనికిరాదు, దైవ జ్ఞానం కావాలి. నేను వివాహం చేసుకోకముందే సేవకు వచ్చాను. నేను 300 సంఘం కట్టాను. కుష్ఠరోగులు, కుంటివారు, గుడ్డివారు ఎంతోమంది బాగైపోయేవారు. ప్రభు నాతో చెప్పాడు, వివాహం చేసుకోవాలి. చేసుకున్నాను. వివాహమును నిషేధించుచు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నేను చేసుకోను, ఇలానే ప్రతిష్ఠించుకొని సేవ చేస్తానంటే అది నా తీర్మానం. తీర్మానం వేరు, నిషేధించుట వేరు. గమనిస్తున్నారా? తీర్మానం వేరు, నిషేధించుట వేరు. కొందరు అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై ఇలా చెప్తూ ఉంటారు. ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, వాత వేయబడిన మనస్సాక్షి. కొందరు నిర్మల్లో కొంతమంది సేవకులు, వివాహమైన వాడు సేవకుడు కాదు, వాడు వివాహం కాంది, ఆ పాస్టర్ గారు ఎలా పుట్టాడు, ఈ పాస్టర్ ఎలా పుట్టాడు, అర్థం లేని ఆలోచనలు. అందుకే ఇలాంటి వారికి జవాబు ఇవ్వడానికి నన్ను చిన్న ప్రాయము నుంచే దేవుడు ట్రైనింగ్ చేస్తూ వచ్చాడు, ఇలాంటి దుష్ట శక్తుల్ని ఎదిరించడానికి. అందుకే ఇప్పటికి కూడా ఎవరు నాకు సమాధానం చెప్పలేరు, వాక్యానుసారంగా చెప్పలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం చెప్పారా? నగ్న సత్యం చెప్పమంటారా? దేవుడు ఈ భూమి మీద వివాహమైన వారికి ఇచ్చిన సేవ వివాహము కాని వారికి ఇవ్వలేదు. బాంకే గారు కానీ, బెన్హీన్ గారు కానీ, అర్థమైందండి, పౌలాంగిచో గారు కానీ, వీళ్ళ ప్రపంచంలోకి వెళ్ళ పెద్ద సంఘాలు. ప్రపంచంలోకి వెళ్ళ పెద్ద సంఘాలు వీరి. అంటే ఒక అబద్ధ బోధన ఏం చేస్తున్నారంటే, దాన్ని సంఘములో చెప్పి సంఘములో ఉన్న భేదాలను సృష్టించి, సంఘాల భేదాలు సృష్టించి సంఘాన్ని పాడు చేసే చీడ పురుగులు మీరు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఈ సత్యాలను మీరు గ్రహించాలి. అట్టి మనోనేత్రాలను దేవుడు మీకు తెరిచును గాక. ఎందుకంటే వాక్యపు లోతులోకి మనం వెళ్ళాలి. అలా అని ప్రతిష్ఠించుకోకుండా సేవ చేయొద్దని కాదు. ప్రతిష్ఠించుకొని సేవ చేసినప్పుడు సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు అన్నట్టుగా ఎవరి జీతము వారికి ప్రభు దగ్గర సిద్ధపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. జీతం ఇచ్చేది ఎవరికైనా ఎలా ఇవ్వాలనుకుంటాడో అలా ఇస్తాడు. పొద్దునొచ్చిన వానికి 1000 రూపాయలే ఇచ్చాడు, సాయంకాలం వచ్చిన వానికి కూడా 1000 రూపాయలే ఇచ్చాడు బైబిల్లో. ఇదేం అన్యాయం అనుకుంటున్నారా? అది దేవుని ఇష్టం. నువ్వెవరు అడగడానికి? అది దేవుని ఇష్టం. పొద్దున పనికి వచ్చినకి 1000 రూపాయలు ఇచ్చాడు, సాయంకాలం 5 గంటలకు వచ్చి 1 గంట పని చేసిన కూడా ఏమి ఇచ్చాడు? 1000 రూపాయలు ఇచ్చాడు. నువ్వేమంటావు? నేను పొద్దునుంచాలు ఉన్నాను, నాకు 2000 అంటాడు. నా ఇష్టం రా, నా డబ్బులు, నేను ఎంత ఇస్తాను, నీతో 1000కి మాట్లాడుకున్నాను కదా, పొద్దున ఇచ్చేసాను.
వాడు సాయంకాలం వచ్చాడు, నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను, అంతే. అది దేవుని ఇష్టం. ఇవన్నీ గ్రహించగలిగిన మనస్సు, హృదయం మీకుందా? వంటలు బాగా చేయొచ్చు, తినడు బాగొచ్చు, అన్నీ బాగొచ్చు, వాక్యాన్ని గ్రహించే జ్ఞానం ఉందా? గ్రహించలేకుండా ఎంతకాలం పశుప్రాయుడిగా ఉంటావు, పశుప్రాయురాలుగా ఉంటావు నువ్వు? అడుగు, దేవుని దగ్గర జ్ఞానం అడుక్కో. ప్రభువా నా జ్ఞానం ఇవ్వు, నీ వాక్యాన్ని గ్రహించే జ్ఞానం ఇవ్వు, నీ వాక్యాన్ని తెలుసుకునే జ్ఞానం ఇవ్వు నాకు. ఇది కాలేజ్ డైరీ కాదు, కాలేజ్ నోట్బుక్ కాదు. ఇది నీ జీవితం, ఇది నీ ఆయుష్, నీ భవిష్యత్తు. ఇది తెలుసుకో, నీకు మంచిది. చదవగలిగితే చదువు, ప్రతిరోజు చదువు. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. చదువు, ప్రతిరోజు నువ్వు ధన్యుడు అయిపోతావు. తెలుసుకో, దేవుని ఆలోచన తెలుసుకో, దేవుని ఉద్దేశాలు తెలుసుకో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకో. ఇదిగో ఈ బాటిల్ ఏమో ఇక్కడ ఉంది, ఇదే బాటిల్ సేమ్ అక్కడ కింద ఉంది. దానికి దీనికి తేడా లేదు. నీ జీవితాన్ని ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు, అలా ఉండాలని కాదు. సేమ్ బాటిల్, నీళ్ళవే, కానీ స్థానం వేరు. నువ్వు తెలుసుకున్నావా? దేవుని ఆలోచన తెలుసుకున్నావా? ఇక్కడ ఉంటావు, ఉన్నత స్థలంలో ఉంటావు. నువ్వు దేవుని ఆలోచన తెలుసుకోలేక అలానే ఉంటావా? అది కిందనే ఉంటావు. నీ స్థితిగతిని మార్చగలిగిన, దైవ ప్రత్యక్షతను కలిగిన దేవుని వాక్యమును గ్రహించుకునే కృప దేవుడు నీకు దయచేయునుగాక. వాత వేయబడిన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి. ఒక అమ్మగారు ఉండేది మన చర్చిలో కొన్ని సంవత్సరాల క్రితం. ఆమె రక్షింపబడింది, వాళ్ళ అమ్మ రక్షింపబడింది, వాళ్ళ తమ్ముడు రక్షింపబడ్డాడు, వాళ్ళ వదిన రక్షింపబడింది, అందరు రక్షింపబడ్డారు. రక్షించబడిన తర్వాత మంచిగానే వస్తున్నారు, అప్పుడు బాగానే వస్తున్నారు, భక్తి బాగానే చేస్తున్నారు. ఏ కూటాలకైనా వచ్చేది, స్త్రీల కూటానికి వచ్చేది, కుటుంబ కూటాలకు వచ్చేది. అయితే విషయం ఏంటంటే ఆమె వంట బాగు చేస్తుంది. మేము కూడా ఆ సిస్టర్ వంట బాగు చేస్తుంది, మీ గృహ కుటీలలో పిలుచుకుంటే మీకు సహాయం చేస్తుందని చెప్పాం. ముందే వెళ్ళేది. విశ్వాసులకు వేరే వంట, సేవకులకు వేరే వంట. మంచిగా మటన్ అవి ఇవి తెప్పించి మంచిగా చేసేది. చేసిన తర్వాత విశ్వాసుల భోజనం పెట్టేది, మాకు చేసినప్పుడు మాకు భోజనం పెట్టేది. వచ్చిన తర్వాత మాకు కొద్ది కొద్దిగా నాకు, అమ్మగారికి, నాతో అప్పుడు సేవకులు లేరు, మళ్ళీ పెట్టేది. మిగతా కూరంతా అలానే ఉండేది, మాకు అండింది. ఆ కూటమి ఏర్పాటు చేసుకున్న ఆ ఇంటి వాళ్ళను కూర ఏనిచ్చేది కాదు. మాకు వడ్డియడానికి వాళ్ళు చెయ్యాలనుకున్నా, మాకు వడ్డించాలనుకున్నా ఈమె ముందుకు రానిచ్చేది కాదు. బాగా కిలాడి, మహా కిలాడి. నేను మహా కిలాడిని. నేను పుట్టిన కిలాడి సంఘంలోనే పుట్టాను నేను. ఇలాంటి కిలాడీలు ఉంటారని చెప్పే నాకు అన్నీ నేర్పించి పంపించాడు సేవకు. మనకెందుకు, మనకు ఆత్మల సంపాదన ముఖ్యం, సేవాభివృద్ధి ముఖ్యం. శరీర సంబంధమైన కార్యాలు మనకు అవసరం లేదు, భోజనంతో పని లేదు. మనకు పెట్టారు మనకు. ఆ కుటుంబం రక్షింపబడిందా, మందిరానికి వస్తున్నారా, మనకు కావాలంతే. ఒకరోజు ఒక ఇంటామె వచ్చి, అయ్యా ఆ రోజు మీరు ఏం తినలేదయ్యా అన్నది. ఎందుకమ్మా, భోజనం చేశాం కదా. ఏం తిన్నారయ్యా? మీకోసం మంచి కూరలు చేసి పెట్టానయ్యా. అమ్మ ఎయ్యమ్మ అయ్యగారు కంటే, అయ్యగారు తినడు, ఉండండి, అయ్యగారు తినడు, అమ్మగారు తినరు, ఉండని. అడిగాను, అయ్యగారు అద్దన్నాడు. మేమేమో ఎయ్యమ్మ అంటామా? కూటమంతా అయిపోయిన తర్వాత, అయ్యా
మీకు అండింది ఒక్క ముక్క లేకుండా ఆమె తినేసిపోయిందయ్యా. ఒక్క ముక్క లేకుండా మాకు అండింది, ఆమె తినేసిపోయిందట. సరే, వెళ్ళిన ప్రతి కూటమిలో ప్రతి గృహం దగ్గర ఇలానే చేస్తున్న సంగతి మాకు ఆలస్యంగా తెలుసుకుంటుంది. మా పేరు మీద వంట చేయడం, మాకు కొద్దిగా పెట్టడం, మిగతాదంతా ఆమె తినేసి రావడం. తన కోసం ఆ ఆహారాన్ని దాచుకోవడం, ఆ వంటను దాచుకోవడం, ఆ కూర దాచుకోవడం, కనీసం ఆ ఇంటి వారికి కూడా ఇవ్వకపోవడం. ఇలా చేస్తూ చేస్తూ వచ్చింది. సరే అమ్మా, అవన్నీ పట్టించుకోవద్దు. ఆమెకు తినాలనిపించింది, తిని అమ్మ ఏముంది, మీరేం బాధపడద్దు అయ్యా, మీరు తినలేదని బాయా, ఆ దున్నపోద్ది మొత్తం తినిపోయింది అయ్యా అని తిడుతున్నారు. తిట్టద్దమ్మా, ఆమెకి ఏదో ఆశ ఉంది, తినేసింది, అలా అనద్దు మీరు అని పని అలా మనసులో పెట్టుకోవద్దు, వదిలిపెట్టండి అని నేను సర్ది చెప్పేవాడిని. సరే, ఈ విషయం ఇలా ఉంది. ఆమెకు మనస్సాక్షి ఉందా లేదా, సేవకులది అండింది నేను ముట్టకూడదే, నేను తినకూడదే, నేను ఒక విశ్వాసిని, విశ్వాసుల లెక్కలోనే ఉండాలి అనే ఆలోచన, మనస్సాక్షి తనకు లేదు. ఎందుకంటే అది వాత వేయబడింది, అది వాత వేయబడింది. ఆమెకు ఆ ఇంటి వాళ్ళు ఎంత చెప్పినా ఆమెకు ఆ జ్ఞానం రావడం లేదు. హెచ్చరించినా ఆమెకు ఆ మనోనేత్రాలు వెలిగించబడడం లేదు. సరే, అయిపోయింది. తర్వాత గమనించండి, వాళ్ళ ఇంట్లో రక్షించబడిన ఒక వ్యక్తి చనిపోయాడు. ఈమె నిలబడి క్రైస్తవ సమాధి చేపించే బదులు కులం సంఘాన్ని పిలిచి, మా కులంలో పాలు రావాలి కదా, కాబట్టి కులం సమాధి చేయండి అని చెప్పి నిలబడి కులస్తుల, లోకస్తుల సమాధి కార్యక్రమం చేయించింది. వాళ్ళు ఏమన్నారు తెలుసా కులస్తులు? అయ్యా, మీ సమాధి చేసుకోండి అని మేమే అన్నాము, ఆమెందయ్యా గుడికి వచ్చినట్టే వస్తుంది కానీ మీ కులం సమాధి, మా కులం సమాధి చెయ్యండి అన్నది, ఎందుకు మీరు చెయ్యరాయండి, ఎందుకయ్యా మేము చేస్తాం, ఆమెంది అలా మీ చర్చికి వచ్చి ఇలా మాట్లాడుతుంది, ఆమె నమ్మకండి, ఆమె నమ్మకండి మీరు అని నాతో స్వయంగా అన్నారు కుల పెద్దలు. వింటున్నారా? అలాంటి వారు మన సంఘంలో ఉండాలా, వెళ్ళిపోవాలా? కాస్త గట్టిగా చెప్పండి. అందుకే అలాంటి వాళ్ళు వెళ్ళిపోయినందుకు నేను పండుగ చేసుకుంటాను. ఈ దరిద్రులు ఎందుకండి? శాపగ్రస్తులు వాళ్ళు. ఇంట్లో వాళ్ళందరినీ కూడా, రక్షించబడిన వాళ్ళందరినీ కూడా చెడగొట్టేసింది. ఈరోజు తన ద్వారానే రక్షించబడ్డారు, తన ద్వారానే పాడైపోయారు అందరూ. మనస్సాక్షి లేని వ్యక్తులండి, మనస్సాక్షి లేని వ్యక్తులు. స్వార్థానికి దేవుని నమ్ముకుంటారు కదా కొంతమంది. వాళ్ళకు ఆత్మలేమైనా పర్వాలేదు, సేవేమైనా పర్వాలేదు, తాను బాగుంటే చాలు. మనస్సాక్షి లేని వారు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. పాపం ఈ సంగతులు ఏమీ తెలియదు కదండి. వేరే సంఘానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సంగతులు ఏం తెలియదు కదా పాప, ఆ కొత్త సేవకులకు తెలియదు కదా. వీళ్ళ మాటల చేత మోసపోతుంటారు, వీళ్ళ మాటల చేత మోసపోతుంటారు. నేను ఎప్పుడు ఈ విషయాలు చెప్పలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో జ్ఞాపకం చేశాడు ఈరోజు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు, మంచి మనస్సాక్షి ఉండదు వాళ్ళకు. అయ్యో, నా ద్వారా నా ఇంటోళ్ళు రక్షింపబడ్డారు, రక్షించబడిన వారిని నేను క్రైస్తవ సమాజం చేపియాలి, దేవుని మార్గంలో నడిపియాలి, వీళ్ళని నిలబెట్టాలి. ఏమి లేదండి, వాళ్ళ ద్వారానే అన్య ఆచారాలు చేయించి, వాళ్ళ ద్వారానే అన్యుల చేతులకు అప్పగించుకున్న ఒక దౌర్భాగ్యమైన, శపించబడిన, వాత వేయబడిన ఒక స్త్రీ ఆమె. ఆదివారం చూడండి, ఆమెకు తెలియదు కానీ ఆదివారం మాత్రం టిప్పు టాప్ మీద తెల్ల చీర కట్టి చర్చికి వెళ్తుంటుందండి. ఆమెను చూసినప్పుడల్లా, ఏం నటిస్తున్నావే నువ్వు,
అని అనుకుంటాను నేను. నటన నటన నటన. అలాంటి వారికి మామూలు సావు రాదండి, మామూలు సావు రాదు. దేవుని ఇంటిని, ఆత్మల్ని అర్థమైందా పాడు చేసేవారిని, సేవను పాడు చేసేవారిని అర్థమైందా, భేదాలు సృష్టించేవారిని అర్థమైందా, అన్య ఆచారాలకు ప్రోత్సహించేవారిని, అలాంటి మామూలు చావు రాదండి. పురుగులు పడి చేస్తారు అలాంటి వాళ్ళు. దేవుని సేవను పాడు చేస్తారండి. మళ్ళీ ప్రార్థన, అబ్బబ్బా ఏం ప్రార్థన తెలుసా, ఏం ప్రార్థన, ఆల్ నైటు అన్ని ప్రార్థనలో ఉంటుందండి. మీకేం మనసు లేదా, మనస్సాక్షి లేదా అని అనుకునేవాడిని నేను. అంటే వాత వేయబడిన వారికి ఏముండదు అని చెప్పాను నీకు, స్పర్శ ఉండదు. వారికి వాక్యము చెవిలోకి ఎక్కదో, హృదయములోకి రాదు. వారి మనస్సాక్షి వాత వేయబడి ఉంటుంది. ప్లీజ్, వాత వేయబడిన నువ్వు వాక్యం వింటున్నా నీ మనస్సాక్షి వాత వేయబడినట్టుగా ఉందా? అయితే వాక్యం ఫలించదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా వాక్యము ఫలించదు. నీ కుటుంబంలో, నీ జీవితంలో అది నిష్ప్రయోజకరంగానే ఉంటుంది. ఒకవేళ ఈ రాత్రి మీ మనస్సాక్షి చనిపోయిందేమో, బూజు పట్టిందేమో, చెదలు పట్టిందేమో, మీ మనస్సాక్షిని చంపుకొని మీరు దేవుని వాక్యానికి విరుద్ధంగా తిరుగుతున్నారేమో, రేపు బల్లారాధనలో చేయబోతున్నారు. అది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మీకు క్షేమాన్ని ఇస్తుంది, మీ ఆయుష్ పొడిగిస్తుంది, రాబోతున్న కరోనా నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఏ మెడిసిన్, ఏ వ్యాక్సిన్ మిమ్మల్ని కాపాడదు. ప్రభుబల్ల ఒక్కటే మిమ్మల్ని కాపాడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రభుబల్ల ఒక్కటే మిమ్మల్ని కాపాడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రభుబల్ల ఒక్కటే మీకు మెడిసిన్గా పనిచేస్తుంది. అలా అని నేను వ్యాక్సిన్ వేసుకోవద్దని చెప్పడం లేదు, వేసుకోండి, మందులు వాడుకోండి, కానీ మిమ్మల్ని కాపాడేది క్రీస్తు రక్తం మాత్రమే. ఆమెన్. ఆ రక్తాన్ని పరిశుద్ధంగా స్వీకరించు, పవిత్రంగా తాగు, పవిత్రంగా ఆయన శరీరాన్ని తిను, మంచి మనస్సాక్షితో ప్రభుని వెంబడించు. నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేసినప్పుడు ఒక గంట మోకరించి, ఇంటికి వెళ్లకుండా మోకరించి, ప్రభువా నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేస్తుంది. ఒకవేళ ఈ రాత్రి నువ్వు పిలిస్తే, ఈ రాత్రి నీ రాకడొస్తే నా పరిస్థితి ఏంటి ప్రభువా, నన్ను శుద్ధి చేయి అని వీలైతే మందిరంలోండి ప్రార్థన చేసుకో, లేదా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకో, శుద్ధి చేసుకో. ప్రభు ఇచ్చిన ఈ మంచి అవకాశం, శుద్ధి చేసుకుందాం. మన జీవితానికి గ్యారంటీ లేదు, మన ఆత్మ గ్యారంటీ లేదు. ఇది ఎప్పుడు పగిలిపోతుందో, ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. ఎప్పుడు సిద్ధపడి ఉండడం చాలా మంచిది. ఆమెన్. 24 గంటలు 24/7 ఎప్పుడు కూడా ప్రభు రాకడకు మనం సిద్ధపడి ఉందుముగాక. దయచేసి అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, శుద్ధి చేసుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. ఎవరి వైపు చూడకండి. మీ హృదయం మీద మీరు చేతులేసి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుని సన్నిధిలో త్వరగా వెళ్ళిపోవాలనే ఆలోచన మీలో నుంచి తీసివేయండి. ప్రార్థన చేసుకోండి. చెప్పిన వాక్యాన్ని ఒకసారి నెమరువేయి. ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నావు నువ్వు ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నావు? నీ మనస్సాక్షి సజీవంగా ఉందా, చనిపోయి ఉందా? శుద్ధి చేసుకో. నీ తప్పులు ఒప్పుకో. నీకు తెలుసు నువ్వెవరో, నీకు బాగా తెలుసు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు. నీ మాటలు, నీ చూపులు, నీ తలంపులు అన్నీ నీకు బాగా తెలుసు. అమ్మా, అయ్యా, నీకు బాగా తెలుసు, బాగా తెలుసు. సరి చేసుకో. ప్రభు సన్నిధిలో శుద్ధీకరించుకో. మన 2 చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ఎవరి వైపు చూడకు. ఎవరితో నీకు సంబంధం లేదు. ఎవరు నీకేమి ఇవ్వరు, ఎవరు నీకేం సహాయం చేయరు. నేను సృష్టించిన సృష్టికర్త వైపు చూడు. ఆ శిలువ వైపు చూడు. శిలువలో వేలాడుతున్న యేసు వైపు చూడు. ఆయన నీకోసం అనుభవిస్తున్న కొర్రా దెబ్బలు చూడు. ఉమ్మివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, ఉంచబడ్డాడు. నీకోసమే. ఆ శిలువలో వేలాడుతున్న యేసును గమనించు. ఆ శిలువలో వేలాడుతున్న యేసును చూడు.
యేసయ్య రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. యేసయ్య రక్తం నీ పాపము నుంచి, శాపము నుంచి నీకు విడుదలిస్తుంది, నిన్ను పవిత్రునిగా మారుస్తుంది. ప్రభుని అడుగు, ప్రభువా నేను మంచి మనస్సాక్షితో జీవించలాగున నన్ను శుద్ధి చేయండి ప్రభువా, నన్ను కడగండి ప్రభువా, నన్ను బల్లకు సిద్ధపరచండి, నన్ను బల్లకు సిద్ధపరచండి, నన్ను బల్లారాధనకు సిద్ధపరచండి, నన్ను బల్లారాధనకు సిద్ధపరచండి, నన్ను బల్లారాధనకు సిద్ధపరచండి. ఓ దేవా నీకు స్తోత్రం స్వామి, నా తండ్రి నీకు స్తోత్రమప్ప, కృప కలిగిన దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord, 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 praise the Lord. Glory bandarashi. దైవమా శుద్ధి చేయి, శుద్ధి చేయి, శుద్ధి చేయి, సంఘాన్ని శుద్ధి చేయి ప్రభువా, శుద్ధి చేయి ప్రభువా, శుద్ధి చేయి ప్రభువా. వారి పాపాన్ని వారికి చూపించు, వారి బలహీనతలు వారికి చూపించు, వారి శాపాన్ని వారికి చూపించు, వారి మాటల్ని వాళ్ళకి చూపించు, వారి ఆలోచనలు వాళ్ళకి చూపించు ప్రభువా, చూపించు ప్రభువా. శుద్ధి చేసుకోవడానికి వారికి అవకాశం ఇవ్వండి ప్రభువా. మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఒకసారి ప్రభు సన్నిధిలో మీ గతాన్ని జ్ఞాపకం చేసుకో. నీ ఆలోచన ఎలా ఉంది, నీ మనస్సు ఎలా ఉంది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, యేసు రక్తము. ఆమేన్. మీ మనస్సాక్షిని ఆ రక్తం శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసుకో. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మంచి మనస్సాక్షి కలిగిన వారై నిన్ను వెంబడించాలని నువ్వు కోరుకుంటున్నందుకు స్తోత్రాలు. నీ సముఖములో నిలబడి ఉన్న నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. నీ రక్తం చేత వారిని కడగండి, పరిశుద్ధపరచండి, పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచండి. వారి బలహీనతలను ఈ రాత్రి వారు విడిచిపెట్టిన వారై నిర్మలమైన మంచి మనస్సాక్షితో నిన్ను వెంబడించుటకు సహాయము చేయండి. మనస్సాక్షి వాత వేయబడిన వారైనట్టుగా ఉండకుండా నీ సన్నిధిలో తండ్రి ప్రభువా, నిర్మలమైన మనస్సాక్షితో ప్రభువా నిన్ను వెంబడించి నాయనా ప్రోక్షించబడిన హృదయముతో నీ సన్నిధికి చేరుటకు సహాయం చేయండి. విత్తబడిన మాటలు ఫలభరితంగా మార్చి నీ రాకడకు సిద్ధపరచండి. ఈ రాత్రి గొలుసు ప్రార్థనలు, రేపు జరిగే ఆదివారపు ఆరాధనను ఆశీర్వాదకరంగా జరిగించి సంఘమును మమ్మల్ని నీ శరీరము తినుటకు, నీ రక్తము తాగుటకు ఆయుత్తపరచుమని, నీ రాకడకు సిద్ధపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మికరిచ్చే సహవాసం సన్నిధి పరిశుద్ధులకు కూడి వచ్చిన జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి కృపలో భద్రపరిచి నడిపించును గాక.
ఆమెన్. అందరికీ వందనాలండి, స్తోత్రాలు. రేపు సరిగ్గా 8 గంటలకు ఆరాధన.